హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఒక్క క్షణం నువ్వు శ్వాస ఆపు. ఎందుకంటే ఈరోజు నువ్వు వినబోయే విషయం నువ్వు ఎప్పటి నుంచో తెలుసుకోవాలి, కానీ ఎవ్వరు నీకు చెప్పలేదు. నువ్వు సాధారణ మనిషివి కాదు. నీ ఆలోచనలకు, నీ మాటలకు, నీ సంకల్పానికి ఈ యూనివర్స్ స్పందిస్తుంది. ఎస్, యు ఆర్ ది క్రియేటర్. నువ్వు కోరిందే నిజమయ్యే శక్తి నీలో ఉంది. నువ్వు చెప్పిన దానిని మార్చగల శక్తి ప్రకృతికి లేదు, కానీ నువ్వు చెప్పిన దాన్ని నిజం చేసే శక్తి మాత్రం నీలో ఉంది. ఈ ప్రపంచంలో నిన్ను మించిన శక్తి ఎవ్వరికీ లేదు. నువ్వు మాట్లాడితే అది ఆజ్ఞ, నువ్వు కోరితే అది శాసనం. ప్రకృతి, విశ్వం వాటిని గౌరవంగా స్వీకరిస్తాయి. ఋషులు, మహర్షులు, యోగులు వాళ్ళు ప్రకృతితో ఏకమై జీవిస్తారు. వారి వాక్కులు సత్యంగా మారాయి. ఎందుకు అంటే వారు యూనివర్స్తో ఒకటైపోయారు. ఈ ప్రకృతి వారి భావాలను వినేది, వారి ఆజ్ఞలను అర్థం చేసుకునేది. ఇప్పుడు ఆ స్థితి నువ్వు ఇచ్చే సంకల్పంలో ఉంది. నువ్వు ఈ యూనివర్స్తో, ప్రకృతితో ఏకమయ్యే క్షణంలో నువ్వు కేవలం మనిషివి కాదు, నువ్వు సృష్టికర్త, నువ్వు దైవం, నువ్వు దైవ స్వరూపం. నువ్వు అడిగే స్థితి నుంచి బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నావు. నువ్వు చెప్పినట్లు జరగాలి, నువ్వు కోరింది రూపం దాల్చాలి. అదే విశ్వ సహజత్వం. నిన్ను మించిన బ్రహ్మ ఎవ్వరూ లేరు. నీ ఆత్మకు మించిన ఇంకో శక్తి ఏదీ లేదు. నువ్వు ఏదైనా కోరచ్చు, ఏదైనా సృష్టించవచ్చు. ఆ అధికారం పూర్తిగా నీకుంది. ఎవ్వరూ నీ మీద అధికారం చూపలేరు, ఎవ్వరూ నీ సంకల్పాన్ని ఆపలేరు. నిశ్చయంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా ఆజ్ఞాపించు. నువ్వు కోరినది విశ్వం నీకు ఇవ్వడం అని అడగడం కాదు, ఇవ్వాలి అని ఆజ్ఞాపించు. అది నీ హక్కు, అది నీ స్థాయి. 40 రోజుల నుండి 90 రోజులు మనీ మెడిటేషన్ చేసిన వారిలో ఈ మేల్కొల్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో నువ్వు నీలో దైవత్వాన్ని మేల్కొలిపి విశ్వంతో అనుసంధానం ఏర్పరచుకుంటావు. ఆ అనుసంధానం క్షణం వచ్చిన వెంటనే నువ్వు బ్రహ్మస్థితిలోకి ప్రవేశిస్తావు. నువ్వు చెప్పిన మాట ప్రకృతి ఆజ్ఞ అవుతుంది. నువ్వు ఇచ్చిన భావన విశ్వానికి ఆదేశం అవుతుంది. నీ అవసరాన్ని బట్టి వర్షం ఆగినా, ఎండ తగ్గినా కూడా, సంఘటనలు మారినా అవి అద్భుతాలు కావు. అవి నువ్వు ఇచ్చిన శక్తివంతమైన సంకల్పాలు. ఋషులు, యోగులు చేసినది కూడా ఇదే. వారు వ్యవస్థను మార్చలేదు, వారే వ్యవస్థ అయ్యారు. వారే ప్రకృతి అయ్యారు, వారే ఈ విశ్వం అయ్యారు. ఇప్పుడు అదే శక్తి, అదే స్థితి, అదే దైవత్వం నీలో మేల్కొంటుంది. మనసులో ప్రతి క్షణం ఏదో ఒక భావన ఉంటుంది. ఆ భావాన్ని నువ్వు నిశ్శబ్దంగా గమనించు. అది ఎందుకు వచ్చిందో నీకు నువ్వే ప్రశ్నించడం, ఆ ప్రశ్నకు సమాధానం కూడా నీలో వెతకడం, ఇదే ఇన్నర్ మైండ్తో మాట్లాడటం అనేది. బాహ్య ప్రపంచపు శబ్దం కాసేపు నిశ్శబ్దమైతే మనలోని మాటలు వినిపించడం ప్రారంభిస్తాయి. ఆ నిశ్శబ్దంలోనే మనసు తన నిజమైన స్వరం చెబుతుంది. ఎప్పుడు నువ్వు నీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతావో అప్పుడు అసాధ్యం అనే మాట నీ జీవితంలో ఉండదు. కొన్ని రోజులు అలా గమనిస్తూ ఉంటే ఒక దశలో మనలోని మాటలు కూడా నెమ్మదిగా ఆగిపోతాయి. ఆ తరువాత నీలో చెప్పలేని ఒక లోతైన నిశ్శబ్దం విస్తరిస్తుంది. ఆ నిశ్శబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత చిన్న శబ్దం కూడా మనసుకు భారంగా అనిపించవచ్చు. ఎవరైనా మాట్లాడితే చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో నీ మనసు ప్రపంచం వైపు కాదు, లోపలికి ప్రయాణం చేస్తుంది. ఈ దశలో ఒంటరిగా ఉండాల్సిన కోరిక పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలన్న కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు కోరుకునేవి నువ్వు ఊహిస్తే చాలు, ఖచ్చితంగా చేరువ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు విశ్వంతో ఒక లయలోకి ప్రయాణించడం ప్రారంభించావు. ఇది బయట వారితో చెప్పే అనుభవం కాదు, వివరించిన వాళ్ళకి అర్థం కాదు. ఇది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇది నీలో నువ్వు రమించుకునే ఒక ప్రయాణం. నువ్వు నిశ్శబ్దంగా గమనిస్తే నువ్వు తెలుసుకోవాల్సిన అన్నీ నెమ్మదిగా నీ ముందే ప్రత్యక్షమవుతాయి.
మన అంతరాత్మలో అంటే చేతన మరియు సుప్త చేతన అంటే కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్, అవి రెండు మనలో ఉన్న వీటి పని విధానం అన్నమాట. అంటే స్పందన, ఆలోచన తీరు పూర్తిగా వేరువేరుగా ఉంటుంది. ఇది సహజం. కానీ సమస్య ఏంటంటే ఈ రెండు మనసులు ఒకే దిశగా పనిచేయకపోతే నీ కోరికలు నెరవేరవు. ఉదాహరణకు నువ్వు నీ చేతన మనసుతో నాకు ₹1,00,00,000 కావాలి అని స్పష్టంగా కోరుతావు. కానీ వెంటనే నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రశ్నిస్తుంది, అది ఎలా సాధ్యం, నీకెలా వస్తాయి, నువ్వు ఎవరు ₹1,00,00,000 సంపాదించటానికి అని. ఇలా ప్రతి ప్రశ్నతో అది నీ కోరికను తగ్గిస్తుంది. ఒక గొప్ప పని చేయాలని భావించి నీతో ఎలా ఉన్నవుతుంది, నీకు కావలసిన స్థాయి, టాలెంట్ ఉన్నాయా అని మళ్ళీ నేను సందేహంలో పడేస్తుంది. ఈ విధంగా ప్రతిసారి నీకు తెలియకుండానే నీ సుప్త చేతనాత్మక మనసు అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నీ నిర్ణయాలను వ్యతిరేక ధోరణిలో ప్రశ్నిస్తూ ఉంటుంది. అందువల్ల నీ శక్తి చింతల్లో, భయాలలో, సందేహాల్లో మునిగిపోతుంది. ముందడుగు వేయడానికి ధైర్యం ఉండదు. అయితే దీన్ని ఎలా మార్చాలి? ఇక్కడే ఉంది అసలు మార్పు. ఇక నుంచి నువ్వు పెట్టుకున్న ప్రతి కోరికను కేవలం మాటతో కాదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగిపోతుంది అనే ఒక లోతైన నమ్మకంతో నీ సుప్త చేతనాత్మక మనసులో బలంగా నాటాలి. మొదట అది నమ్మదు, సందేహిస్తుంది, ప్రశ్నిస్తుంది. కానీ నువ్వు ఆ కోరికను ప్రతిరోజు స్పష్టంగా, శాంతంగా, నిశ్చలంగా ధృవీకరిస్తే మెల్లగా అది అంగీకరించడం మొదలుపెడుతుంది. ఒకరోజు అవును ఇది సాధ్యం అని నీ సుప్త చేతనాత్మక మనసే నీకు చెప్పడం ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి యూనివర్స్ స్పందన మొదలవుతుంది. ఈ యూనివర్స్ అనేది నీకు అనుకూలంగా, నువ్వు నమ్మిన దాన్ని ఈ విశ్వం కూడా నిజమని గ్రహిస్తుంది. నువ్వు చెప్పిన దిశలో అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు, మార్గాలు నీ జీవితంలోకి రావడం మొదలు పెడతాయి. అసలు రహస్యం ఇదే. నీ సబ్కాన్షియస్ మైండ్ను నువ్వే నమ్మించాలి. ఒక్కసారి అది నమ్మితే విశ్వం కూడా నీ మాట వింటుంది. కాబట్టి నెమ్మదిగా ప్రతిరోజు నీ కోరికలను ధృవీకరించు. సందేహాలు వస్తే పట్టించుకోకు. నీకు కావలసిన జీవితం నీ ముందు, నీలో నిర్మించు. నువ్వు నీ మనసును శాంతించగలిగితే తర్వాత విశ్వాన్ని శాంతించగలుగుతావు. నువ్వు ముందుగా కోటీశ్వరుడు కావాలి అనుకునే కోరికను కేవలం మాటలతో కాదు, నీ అంతరాత్మను స్పష్టంగా తెలియచేయాలి. నేను ధనవంతుడిగా మారాలి, నేను సంపదను సంపాదించాలి అనే ఆలోచన నీ యొక్క మనస్సు నిర్ణయిస్తుంది. కానీ ఎలా, ఎప్పుడు, ఏ మార్గంలో అనేది నీ సబ్కాన్షియస్ మైండ్ నిర్ణయిస్తుంది. అందుకే ముందు నీ మనసును, నీ మిషన్ను స్పష్టంగా ఇచ్చేయాలి. దీనికి నువ్వు చేయాల్సింది సంపద మీద దృష్టి పెట్టాలి. ధనవంతుల ఆలోచనలు అధ్యయనం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా సంపదను నిర్మించిన వారి గురించి తెలుసుకో. వారు ఎలా ఆలోచించారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నది అర్థం చేసుకో. కనీసం వారి పేర్లు, వారి జీవన ప్రయాణం నీకు తెలిసి ఉండాలి. మార్క్ జూకర్బర్గ్, జోఫ్ బెసెంజో, వారెన్ బఫెట్, ఎలాన్ మాస్క్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ధనవంతులు కాదు, కానీ సంపదను ఆకర్షించే ఆలోచనలు మాత్రం చిన్నప్పటి నుంచి ఉంటాయి వారికి. వారందరికీ ఒక కామన్ క్వాలిటీ ఉందండి. సంపద గురించి వారి ఆలోచన స్పష్టంగా ఉండేవి. వారు చూసేది సంపద గురించి, వారు చదివేది సంపద గురించి, వారు మాట్లాడేది సంపద గురించి. వారి ఫోకస్ అంతా వెల్త్ మీద ఉండేది. నువ్వు కూడా అదే చేయాలి. ఈరోజు నీ మనసులో సంపద పరమైన ఆలోచనలు నింపుకోవాలి. డబ్బు నీ వైపు వచ్చేలా నీ వైబ్రేషన్ను రూపొందించుకోవాలి. నువ్వు కోరుకునే లక్ష్యం నీ అలవాటుగా మారాలి. ఐ యామ్ రిచ్, ఐ యామ్ అంబాడెన్స్, మనీ ఫ్లోట్స్ టు మీ ఈజీలీ, ఐ యామ్ అట్రాక్టివ్ వెల్త్ ఎవ్రీ మూమెంట్. ఇలా నువ్వు ప్రతిరోజు నమ్మకంతో, నిశ్శబ్దంగా, దృఢంగా చెప్పేటువంటి ఆ మాటలు నీ మనసులో నాటుకుపోతాయి. ఒకరోజు ఈ విశ్వం నీ మాటలను నిజమని నమ్ముతుంది. తర్వాత అదే నిజాన్ని, విశ్వాసాన్ని ఆజ్ఞాపిస్తుంది.
అక్కడ నుండి డబ్బును ఆకర్షించే కనపడని శక్తి నీలో పనిచేయడం మొదలవుతుంది. అవకాశాలు వస్తాయి, మనుషులు దగ్గరవుతారు, మార్గాలు కనిపిస్తాయి. ఇది మాటల మాయ కాదు, ఇది మనసు మహిమ. నువ్వు ప్రతిరోజు సంపద గురించి ఆలోచిస్తే సమయం వచ్చినప్పుడు సంపద కూడా నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. నమ్మకంతో, శ్రద్ధతో ప్రతిరోజు నీలే నువ్వు ధృవీకరించుకుంటూ ఐఆమ్ రిచ్ అనే మాటలు నీకు నువ్వే చెప్పుకోవాలి. నీ జీవితాన్ని మార్చే ఒక విత్తనం ఇదే. నువ్వు ఇప్పటి వరకు విన్న ఈ మొత్తం జ్ఞానం నువ్వు నీ జీవితాన్నే మార్చే స్థితికి రావడం కోసం. కాబట్టి ఇక్కడి నుంచే నీ అసలు ప్రయాణం మొదలవుతుంది. ఈరోజు నువ్వు విన్న ఈ భావాన్ని, ప్రతి మాటను నీలో దాచేయకు. అమలు చేయి, ప్రాక్టీస్ చేయి. విశ్వం నీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు మన కంటెంట్ను ఫాలో అవుతూ, అలాగే మన వీడియోస్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఐఆమ్ రిచ్ అనే ఒక మాటను పదే పదే ఈ విశ్వానికి తెలియచేస్తూ ఉండండి. అతి కొద్ది కాలంలోనే ఈ యూనివర్స్ మీ యొక్క మాటను నిజం చేస్తుంది. అందరూ కూడా సంపదని ఆకర్షించి ధనవంతులుగా మారండి అని కోరిక. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.